Hi friends, this is Arshanet. Welcome to our channel. This is admissions notification for Dr. NTR Health University లో BPT Bachelor of Paramedical కోర్సుకు గాను అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి వచ్చేసి ఎలిజిబిలిటీ, ఏజ్, తర్వాత ఆన్లైన్లో మీరు ఎలా అప్లై చేసుకోవాలి, కోర్స్ ఫీజు ఎంత, తర్వాత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, ఇట్లాంటి సమాచారం కోసం మనం ఈ వీడియోలో చూద్దామండి. దిస్ ఈజ్ ప్రాస్పెక్టస్ ఫర్ ద బీపీటీ కోర్సెస్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. అప్లికేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ త్రూట్ ఆన్లైన్ మోడ్. అంటే మీరు ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చును. డేట్స్ చూడండి, 21/11/24 నుండి 9/12/2024 వరకు మీరు అయితే అప్లై చేసుకోవచ్చును. ఇందుకు గాను ఓసీ కేటగిరీ అయితే గిన అప్లికేషన్ ఛార్జెస్ 2,360 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీస్ అయితే గిన 1,888 రూపాయలు అనమాట. సో గైస్, ఇందుకు గాను వెబ్సైట్ చూడండి, drntr.uhsap.in అనే వెబ్సైట్లో వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చును. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ 20వ తారీఖు ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 21 నుంచి అప్లై చేసుకునడానికి వీలు కల్పించారు. 9వ తారీఖు డిసెంబర్ 9 లాస్ట్ డేట్ అనమాట. తర్వాత ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ఆఫ్లైన్ మోడ్ అయితే లేదు, ఓన్లీ ఆన్లైన్. తర్వాత ఈ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీకు ఎనీ డౌట్స్ కానీ, ఏదైనా ఫీజ్ పేమెంట్ ఇష్యూస్ కానీ, టెక్నికల్ ఇష్యూస్ కానీ, ఇందుకు గాను హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్స్ కూడా ఇందులో నమోదు చేయడం జరిగింది. ఒకసారి గమనించండి. 8978780501, తర్వాత 7997710168. టెక్నికల్ వచ్చేసి 9007807007, 8008250842. ఇది వచ్చేసి హెల్ప్ లైన్ నెంబర్స్ అనమాట. తర్వాత బీపీటీ కోర్సు ఎలిజిబిలిటీ వచ్చేసి చూద్దామండి. 2 years ఇంటర్మీడియట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ పాస్డ్ విత్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అండ్ ఇంగ్లీష్ యాజ్ కంపల్సరీ సబ్జెక్ట్. అంటే ఇంటర్మీడియట్లో వచ్చేసి బైపీసీ చేసి ఉండాలి, తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్ట్ కంపల్సరీ ఉండాలన్నమాట. తర్వాత 10+2 పాస్డ్ ఆర్ సిబిసి కానీ, ఐఎస్సి కానీ, ఎస్ఎస్సి కానీ, ఎన్ఐఓఎస్ కానీ, ఏపీఓఎస్ఎస్ కానీ, ఈ అన్ని బోర్డులు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. తర్వాత ఏజ్ ఒకసారి చూడండి. Candidates should have completed the age of 17 years as on the 31st December 2024. Candidates who do not completed 17 years on 31/12/2024 are not eligible. అంటే కంపల్సరీగా 17 years అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. తర్వాత క్యాలిక్యులేట్ ఆఫ్ బేసిస్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏజ్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ సబ్జెక్ట్. తర్వాత బైపీసీ స్టూడెంట్స్ షెల్ బి అడ్మిటెడ్ వన్స్ ఇన్ ద ఇయర్. డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్, ద డ్యూరేషన్ ఆఫ్ బీపీటీ పారామెడికల్ కోర్సెస్ ఈజ్ 4.5 academic years ఇంక్లూడింగ్ ద 6 months ఆఫ్ కంపల్సరీ రోటరీ ఇంటర్న్షిప్ కూడా ఉంటుందన్నమాట. తర్వాత రిజర్వేషన్ ఇన్ ఫేవరెట్ ఆఫ్ ద లోకల్ క్యాండిడేట్స్ వచ్చి అడ్మిషన్ ఇంటూ 85% వచ్చేసి లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట. తర్వాత రిజర్వేషన్ చూడండి ఒకసారి. రిజర్వేషన్ కేటగిరీ వచ్చేసి బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీ 4%. ఇది వచ్చేసి పర్సెంటేజ్.
తర్వాత పీడబ్ల్యూడి వారికి 5% మెడికల్ బోర్డ్ కన్సిడర్డ్ బై ద కంప్లీట్ అథారిటీ అనమాట, డిజేబుల్ వాళ్ళకి. తర్వాత ఫీజ్ పర్టికులర్స్, అడ్మిషన్ ఫీజ్ 500,000, మనీ డిపాజిట్ రీఫండబుల్ 1500. తర్వాత స్పెషల్ ఫీజ్, లైబ్రరీ లెబొరేటరీ ఫీజ్, టోటల్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఫీజెస్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఇది వచ్చేసి ఫీజ్ స్ట్రక్చరు. తర్వాత యూనివర్సిటీ ఫీజ్, ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ పే ద యూనివర్సిటీ ఫీజ్ ఆఫ్ ద 5600 అట్ ద టైమ్ ఆఫ్ డౌన్లోడింగ్ యువర్ అలాట్మెంట్. అంటే మనకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత 5600 వచ్చేసి ఫీజ్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి అప్లికేషన్ విల్ బి ఓన్లీ ఆన్లైన్ మోడ్ మాత్రమే. తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ ద సర్టిఫికేట్స్, దీని అప్లికేషన్ కొరకు సర్టిఫికేట్స్ ఏదేది అప్లోడ్ చేయాలంటే ఒకసారి చూడండి. అప్లికేషన్స్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ మెమో, స్టడీ సర్టిఫికేట్ టు 6th to 10th క్లాస్ వరకు, స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఆల్సో, ఇంటర్మీడియట్ టీసీ, క్యాస్ట్ సర్టిఫికేట్స్, తర్వాత మైనారిటీ సర్టిఫికేట్ అయితే మైనారిటీ, ఓబీసీ అయితే ఓబీసీ, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేటు, తర్వాత డిజేబిలిటీ సర్టిఫికేట్. ఇవి వచ్చేసి మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో గస్ దిస్ ఈజ్ స్ట్రక్చర్ ఫర్ పారామెడికల్ కోర్సు గాను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీపీటీ బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్ అండర్ కంప్లీట్ అథారిటీ ఫర్ ద గవర్నమెంట్. ఓకే, ఇది వచ్చేసి ఇందులో వచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్లో వచ్చేసి ఇలా పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మీరైతే ఈయన జనరేట్ ఓటీపీ తర్వాత లాగిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. లాగిన్ చేసి మీరు పూర్తిగా మీ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చును. సో దిస్ ఈజ్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పారామెడికల్ అడ్మిషన్స్ గాను నోటిఫికేషన్ అనమాట. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ.